హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చేయబోతున్నాం సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఐటమ్స్తో హెల్దీగా చికెన్ కర్రీని తయారు చేయబోతున్నాం. చాలామందికి చికెన్ కర్రీ గ్రేవీగా కావాలనుకుంటారు కొంతమంది, మరి కొంతమంది ఏమో ఫ్రై లాగా కావాలనుకుంటారు. కానీ కొంచెం గ్రేవీతో ఫ్రై లాగా ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చికెన్లోకి సరిపడ కారం, సాల్ట్, అల్లం, గరం మసాలా, లెమన్, కర్డ్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చికెన్లో అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటే మసాలా చికెన్కి చాలా బాగా పడుతుంది. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ఓల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే పచ్చి వాసన రాదు, నీచు వాసన రాదు. నాన్ వెజ్ ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ కొంచెం రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకొని అలాగే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ మంచిగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.